హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోలో సమాధానం అందరికీ షేర్ చేయడమే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిజంగా సునామీ అని చెప్పచ్చు. ఎందుకంటే కలెక్షన్లో దాదాపు ఇప్పటి వరకు 230 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ. చాలామంది కొంత కామెంట్లో నేను చూశాను, కొంతమంది ఏం చేస్తున్నారంటే 230కి ఇంత ఆగింతం చేయాల అంటే వాళ్ళు ప్రెస్ మీట్ కన్నా పెడతారు కదా, 230కి ఇంత ఆగింతం చేయాల, మా హీరోలు అయితే ఇంకే కొడతారు అది ఇది అని చెప్పేసి పెడుతున్నారు. నేను అంటే వాళ్ళకందరికీ ఒక్కటే చెప్తున్నాను, 230 కోట్లు వెంకటేష్ గారు కొట్టడం అంటే అది మామూలు విషయం కదా. అది కాకుండా సినిమాలో హై రేంజ్ ఫైట్లు లేవు, హై రేంజ్ యాక్షన్ సీన్లు లేవు, హై రేంజ్ వోల్టేజ్ సీన్లు లేవు. అలాంటిది ఒక ఫ్యామిలీ స్టోరీతో వచ్చి అది ఆ ఏజ్లో 230 కోట్లు కొట్టడం అంటే నిజంగా మనమంతా చాలా వేస్ట్ కావాలని చెప్పొచ్చు. ఇట్లా మాట్లాడుకునే నేను కూడా వేస్ట్ గానే చెప్పొచ్చు. ఆ రేంజు అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే 230 కోట్లు అని కొంతమంది, నాకు బాధ అయింది భయ్య. నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిజంగా నాకు చాలా బాధ వేసింది 230 కోట్లు కొట్టిన హీరోకి కూడా. మొన్న మన పుష్ప సినిమాకి 2000 కోట్లు కొట్టినా కూడా మన వాళ్ళు విమర్శించారు. అదైతే పక్కన పెడితే దయచేసి ఆలోచించండి భయ్య. మనం మాట్లాడే ముందు, ఏదైనా చిన్నది మాట్లాడే ముందు కొంచెం ఏం జరుగుతుంది ఏందిరా అని చెప్పేసి నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. అలాగే వెంకీ గారి ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు. కింద నేను మెసేజ్లో చూశాను. వాళ్ళంతా పట్టించుకోకండి, ఫ్యాన్స్ మీకే చెప్తున్నాను, వాళ్ళంతా పట్టించుకోకండి. ఎందుకంటే చాలా వరకు 230 కోట్లు ఫ్యామిలీ స్టోరీతో వచ్చి కొట్టడం అంటే అసలు ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. అసలు నీకు అందులో ఫైట్లు కానీ ఎక్కువ ఏముండవు, ఒక ఫైటే ఉంటుంది, అది కూడా లాస్ట్లో ఉంటుంది. అలాంటిది ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ స్టోరీతో వచ్చి నిజంగా ఒక వండర్ అని చెప్పచ్చు ఇది.